తెలంగాణ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తోంది ఎందరు? మొన్నటి వరకు జీతాలు తీసుకుంది ఎందరు? ఉద్యోగుల సంఖ్య కంటే జీతాలు తీసుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందా? లేని ఉద్యోగులకు జీతాలు ఇస్తోంది ఎవరు? రేవంత్ సర్కార్ ఇంటి దొంగల్ని పట్టుకుంటుందా? వారిపై చర్యలు తీసుకుంటుందా? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడినప్పటి నుంచి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నిర్దిష్ట సంఖ్య తేల్చేందుకు కసరత్తు చేస్తోంది. పర్మనెంట్ ఉద్యోగులు కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విభాగాల్లో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా దాదాపు 5 లక్షల మంది జీతాలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ విభాగాల్లో వాస్తవానికి పనిచేసే వారి సంఖ్య కంటే జీతాలు తీసుకునేవారు ఎక్కువగా ఉన్నట్లు అందిన సమాచారం మేరకు వారి అసలు సంఖ్య తేల్చడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. తొలి దశలో పలు శాఖల నుంచి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల లెక్కలు ఇచ్చేందుకు ఉన్నతాధికారులు ససేమిరా అన్నట్లు సమాచారం. దీంతో వాస్తవ సమాచారంతో ఉద్యోగుల మ్యాపింగ్ లో పాల్గొంటేనే ఈ నెల జీతాలు వస్తాయంటూ అధికారిక సర్క్యులర్ జారీ కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అసలు లెక్కలు బయటపెట్టినట్లు తెలుస్తోంది. అయితే పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య కంటే అదనంగా మరో 30,000 మంది జీతాలు తీసుకుంటున్నట్లు తాత్కాలికంగా లెక్క తేలిందని సమాచారం. దీంతో షాక్ కి గురైన ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆధార్తో లింక్ ఉన్నటువంటి బ్యాంక్ డీటెయిల్స్ తో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను మ్యాపింగ్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు జీతాలు తీసుకుంటూ ఉండగా ప్రభుత్వం గట్టిగా బిగించడంతో ఈ నెల అన్ని శాఖలు కలిపి కేవలం 2 లక్షల మందికి మాత్రమే జీతాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఇంకా సరైన మ్యాపింగ్ లేని వారికి జీతాలు అందలేదు. కానీ ఇంతవరకు సరైన లెక్కలు లేకుండానే అన్ని డిపార్ట్మెంట్స్లోనూ లక్షల సంఖ్యలో జీతాలు తీసుకుంటున్నారు. ఇకపై అన్ని శాఖలు హెచ్ఓడిలోనూ ఆధార్తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లు ఉన్నవారికి ఆయా పోర్టల్లో అప్లోడ్ అయిన వారికి మాత్రమే జీతాలు వేస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాస్తవంగా పనిచేస్తున్న వారి సంఖ్య కంటే జీతాలు తీసుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఆయా శాఖల ఉన్నతాధికారులపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. సంబంధిత శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు హెచ్ఓడిల పేర్లను నోట్ చేయాల్సిందిగా ప్రధాన కార్యదర్శిని సీఎం రేవంత్ ఆదేశించినట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో మ్యాపింగ్ పూర్తయ్యాక ఫేక్ అకౌంట్లతో లేదా ఒకే వ్యక్తి 2-3 శాఖల నుంచి జీతాలు తీసుకుంటున్న వారి సంఖ్య పూర్తిగా బయటకు రానుంది. లెక్కలన్నీ తేలిన తర్వాత సంబంధిత శాఖల ఉన్నతాధికారులపై సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటుందని సెక్రటేరియట్లో టాక్ నడుస్తోంది.